కోపం వచ్చింది. మేము కన్నెపల్లికి పోగానే కోపం వచ్చింది ఆయనకి. ఎందుకంటే బండారం బయటపడ్డది. ఆడ వరద నీరు పోతున్నది, నీళ్లు పోతూనే ఉన్నాయి, గోదావరి నీళ్ళు. ఎల్నీనో అని చెప్పి తప్పించుకుందాం అనుకున్నాడు. కానీ నీళ్లు కిందికి పోతున్నాయా, సముద్రంలో కుత్తగా పోతున్నాయి. పంపులు చాలు చేయంటే పంపులు చాలు చేసి బంద్ పెట్టిండు. ఆంబోతు లెక్క రంకెలు వేస్తూ ఉన్నాడు. నోటికొచ్చిన బూతులు, నోటికొచ్చిన మాటలు, బుర్ర తక్కువలని, లుచ్చా రాజకీయాలని. నేను ముఖ్యమంత్రి గారిని ఉటంకిస్తూ ఉన్నాను, నేనేం కొత్తగా ఆయన తిట్టట్లేదు. అచ్చోసిన ఆంబోతులాగా ఇవాళ నోటికొచ్చినట్టు రంకెలేస్తూ ఉన్నాడు. ఇక ఆయన మాట్లాడిన మాటల్లో పిచ్చివాగుడు తప్ప, శరామామూలుగా తిట్లు ఒట్లు తప్ప కొత్తది ఏమీ లేదు. ఇవాళ బండారం అయితే బయటపడ్డది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఏంటిది అది? ఇది కాలం తెచ్చిన కరువు కాదు. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఏ పాయింట్లు అయితే నీళ్లు ఉన్నాయో ఆ పాయింట్కి తీసుకుపోయి మరీ చూపెట్టినాం. ఈ రాష్ట్ర రైతులు చూస్తూ ఉన్నారు. మమ్మల్ని అడ్డుకున్నా, అరెస్టు చేసినా అక్కడ దాకా పోయినాం. 7 గంటలు ప్రయాణం చేసిపోయినాం. పోయి చూపెట్టినాం. ఇగో నీళ్లు 1,00,000 క్యూసెక్కులు నీళ్లు కిందికి పోతున్నాయని చూపెట్టినాం. 1,00,000 క్యూసెక్కులు అంటే 9 టీఎంసీలు. 9 టీఎంసీలు రోజుకి 9 టీఎంసీలు కిందికి వృధాగా పోతా ఉన్నాయి. 9 టీఎంసీలలో కేవలం నువ్వు లిఫ్ట్ చేయాల్సింది 2 టీఎంసీలే. ఆ 2 టీఎంసీలు వచ్చే 100 రోజులు నువ్వు లిఫ్ట్ చేస్తే అన్ని రిజర్వాయర్లు ఎస్ఆర్ఎస్పితో సహా, మిడ్ మానేరుతో సహా, లోవర్ మానేరుతో సహా మొత్తం గోదావరి సిస్టంలో ఉండే మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ, మలక్పేట, బస్వాపూర్ అన్ని నింపొచ్చు. సుభిక్షంగా గోదావరి మీద ఆధారపడ్డ 6-7 జిల్లాల, ఉమ్మడి జిల్లాల రైతాంగం వ్యవసాయం చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా పంటలు పండించుకోవచ్చు. కరువుతో నిమిత్తం లేకుండా ఇది చేయవచ్చు. కానీ మీరు ఎట్లా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అంటే, మేడిగడ్డ కొట్టుకపోతుంది అంటాడు. ఏది గేట్లు దించితే, మేము అనలేదు అసలు గేట్లు దించాల్సిన అవసరమే లేదు, కానీ గేట్లు దించితే మేడిగడ్డ కొట్టుకపోతుంది, భద్రాచలం రాముడికి ముప్పు వస్తుందని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి ఇంకొక విషయం కూడా నేను చెప్తా ఉన్నా, అవగాహన పెంచుకోండి. 2022 జూలై 15 అంటే దాదాపు ఇదే సమయం 4 ఏళ్ల కిందట భయంకరమైన వరద వచ్చింది గోదావరిలో. భయంకరమైన వరద, 500 సంవత్సరాల్లో ఎన్నడూ రానంత వరద. దాదాపు 28.5 లక్షల క్యూసెక్కుల వరద. అంటే దాదాపు 247 టీఎంసీలు ఒక ఉప్పెనలాగా ఒకటేసారి 28.5 లక్షల క్యూసెక్కులు. ఇలా కనబడే 1,00,000 క్యూసెక్కులు కాదు, దానికి 28.5 రెట్లు ఎక్కువ వరద వస్తే కూడా 4 ఏళ్ల కిందట 15 రోజులు వరుసగా వస్తే కూడా మేడిగడ్డ కొట్టుకపోలే. హైయెస్ట్ ఫ్లడ్ ఇన్ ద హిస్టరీ, 500 years ఆఫ్ హిస్టరీ గోదావరి. వరద వస్తే కూడా మేడిగడ్డ కొట్టుకపోలే, అన్నారంకేం కాలే, సుందిళ్ళకేం కాలే, బ్రహ్మాండంగా మరి పూర్తి స్థాయిలో తట్టుకొని నిలబడ్డది. అది మేడిగడ్డ కాదు, మేటిగడ్డ అని రుజువు చేసింది. మరి 247 టీఎంసీల వరద తట్టుకున్న మేడిగడ్డ కేవలం 9 టీఎంసీలు, 1,00,000 క్యూసెక్లే పోతున్నది. కేవలం 1,00,000 క్యూసెక్కులు అంటే 9 టీఎంసీలు పోతే తట్టుకోలేదా? మీరు అన్నారంలో, సుందిలలో గ్రౌటింగ్ చేసిన మాట వాస్తవం కాదా? ఇంజనీర్లు చెప్తున్న మాట నీకు వినబడట్లేదా? ఇది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నాను. అంటే ఈ సిగ్గు లేకుండా అసలు మేము బ్యారేజీ మేడిగడ్డను ముట్టుమనే అంటలేం, గేట్లు దించుమనే అంటలేం. అది పోతున్నది 1,00,000 క్యూసెక్కులు. ఆనాడు మరి 15 రోజుల పాటు 247 టీఎంసీ నీళ్లు రోజు వచ్చినా తట్టుకున్న భద్రాచలం ఇవాళ 9 టీఎంసీలకు 1,00,000 క్యూసెక్కుల ప్రవాహానికి కొట్టుకపోతుందంటే నువ్వు పిచ్చోనివా, మంచోనివా, నువ్వు ఏంటిది నువ్వు అనేది ఒకసారి రాష్ట్ర ప్రజలే, రాష్ట్ర రైతులే ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతాను. ఇది నా లెక్కలు కాదు, ఇది కూడా సిడబ్ల్యూసి లెక్క అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఇప్పుడు ప్రజల్ని భయపెట్టడానికి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి, కాళేశ్వరం మీద శరామామూలుగా బురద జల్లడానికి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? 2022 వరదల ఫోటోలు చూపెట్టి అప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ మునిగింది అని చెప్పి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు. నేను వారికి చెప్పేది ఒకటే, ఇప్పుడు రెడీగా కన్నెపల్లిలో బటన్ నొక్కితే మోటార్లు పనిచేస్తాయి. పంప్ హౌస్ మంచిగా ఉంది, పాపం ఇంజనీర్లు కష్టపడుతున్నారు, నువ్వు పట్టించుకోకపోయినా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఒకవైపేమో నీళ్లు లేక రైతులు ఏడుస్తుంటే అదో విషాదం అనుకుంటే, నువ్వేమో ఒక పైశాచిక ఆనందంతో, సాడిస్టిక్ ప్లెజర్తో నీళ్లు ఉండి నీళ్ళు ఎత్తక మా మీద కోపంతో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారాలు చేస్తూ ఉన్నావు. ఇవాళ రాష్ట్రంలో వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఇంజనీర్లు చెప్తున్నారు, మరి ఎల్నీనో ప్రభావంతో పైన ఎక్కడ నీళ్లు లేవు సిస్టంలో. నీళ్ళు ఎక్కడ ఉన్నాయా అంటే ఒకటే చోట కన్నెపల్లి దగ్గర ఉన్నాయి. గోదావరిలో అక్కడ ప్రాణహిత నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇది అక్టోబర్ వరకు కొనసాగుతుంది. ముఖ్యమంత్రి గారు వర్షాలు వచ్చే సూచనలు లేవని చెప్తా ఉన్నారు వచ్చే వారం రోజులు. మేము అందుకే చెప్తా ఉన్నాం,
మేడిగడ్డ బ్యారేజ్ ముట్టే అవసరం లేకుండా దానికి 14-15 కిలోమీటర్ల పైన ఉన్న కన్నెపల్లి పంప్ హౌజ్లో అక్కడ వచ్చే నీళ్లతో ఇప్పుడు అక్కడ 97 మీటర్ల మీద పోతున్నది, 93.5 మీటర్ల కాడ మీరు పంప్ హౌస్ చాలు చేస్తే చాలు, నీళ్లు అన్నారం పోతాయి, అన్నారం నుంచి సుందిల పోతాయి, సుందిల నుంచి ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు, మొత్తం నేను చెప్పినట్టు అన్ని జలాశయాలు నింపొచ్చు. ఇది రాష్ట్ర రైతులు గ్రహించాలి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ కక్షతోని మీ మీద రుద్దుతున్న కరువు అని రాష్ట్ర రైతన్నలు గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒకవైపేమో రైతులు పంటలు కాపాడుకోవాలా, అప్పులు ఎట్లా తీర్చాలా అని తపన పడుతుంటే కాంగ్రెస్ మాత్రం రాజకీయ కక్షల సెటిల్మెంట్లో బిజీగా ఉన్నది. ఇవాళ ఒక్క మాట మేము రేవంత్ రెడ్డి గారిని స్పష్టంగా సూటిగా అడుగుతా ఉన్నాం. నువ్వు అన్నట్టు సరే ఒక్క నిమిషం నువ్వు చెప్పిన అబద్ధం నిజమే అనుకుందాం. కన్నపల్లి దగ్గర 1,00,000 క్యూసెక్కులు పోతున్నా నువ్వు లేవంటున్నావు, కనబడతలేదంటున్నావు, నిజమే అనుకుందాం. మరి కింద పట్టిసీమలో మోటార్ లాంచ్ చేసిండ్రు కదా, అదే గోదావరి నది మీద కింద ఆంధ్రాలో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేసిండ్రు కదా, కింద వాళ్ళు నీళ్ళు ఎత్తిపోసుకుంటున్నారు కదా, ఇది రైతులకు చూస్తలేరు అనుకుంటున్నావా? కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదే గోదావరిలో నీళ్ళు ఎట్లు వస్తున్నాయి, పైన నువ్వు నీళ్లు లేవని అబద్ధం ఎట్లా చెప్తా ఉన్నావు? ఇది రైతులు కూడా గ్రహించాలి, రైతులు కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ రైతులకు అర్థమైంది కాబట్టి శాపనార్థాలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం, కక్ష తీర్చుకుంటున్నది. 31 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఒక రైతు గొప్పగా చెప్పినాడు, ఒక రైతన్న, నేను చూసిన వీడియో, అది ఎంత గొప్పగా చెప్పిండంటే, అవునయా కేసీఆర్ గంత పెద్ద ప్రాజెక్ట్ 4 ఏళ్లలో కట్టిండు, మీరు 4 దశాబ్దాలు శ్రీరామ్ సాగర్ కట్టిరు, 5 దశాబ్దాలు కట్టిరు, కానీ కేసీఆర్ అంతకంటే పెద్ద ప్రాజెక్టు 4 ఏళ్లలో కట్టిండు. కట్టినాక ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, వస్తే నీకు సదరొస్తలేదా? ఆడ సిమెంట్ లేదా, సుతారీలు లేరా, నీకు ఇంజనీర్లు లేరా అని చెప్పి నిలదీసిండు ఒక సామాన్య రైతు. అది తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. దిక్కుమాలిన డైలాగులు కొడుతున్నాడు. ఆయన మాట్లాడుతుంటే నిజంగా నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి పక్కన మంత్రులందరినీ కూర్చోబెట్టుకొని తన అజ్ఞాన ప్రదర్శన చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆయనకు నిజంగా తల తోక ఏది తెలియదని మళ్ళొకసారి అర్థమైంది. ఏమంటాడు ఆ రోజు? వరద నీటిని ఎత్తిపోయడానికే కదా కాళేశ్వరం అని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు, మీకు మళ్ళొకసారి చెప్తున్నా, దయచేసి వినండి, విని తెలుసుకోండి. పోనీ నేను చెప్పేది వినడం మీకు ఇష్టం లేకపోతే, మా పార్టీ వాళ్ళు చెప్పేది వినడం మీకు ఇష్టం లేకపోతే, దయచేసి మీ ఇంజనీర్లను పిలిపించుకొని ట్యూషన్ చెప్పించుకో. కాళేశ్వరం ఎంత గొప్ప ప్రాజెక్ట్ అంటే 3 రకాల పరిస్థితులను కూడా సద్వినియోగం చేసుకునే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ కాళేశ్వరం. ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంటే, నార్మల్ కంటే అధిక వర్షపాతం నమోదైతే, ఫ్లడ్ వస్తే శ్రీరామ్ సాగర్ నుంచే ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా డైరెక్ట్గా మిడ్మానేరుకు వస్తాయి నీళ్లు. మిడ్మానేరు నుంచి గోదావరి నీళ్లను పైకి లిఫ్ట్ చేసుకోవచ్చు. సస్యశ్యామలంగా రాష్ట్రం మొత్తం ఉంటుంది. ఇది ఒక తరీకా. రెండో తరీకా ఏంది? ఎక్సెస్ రెయిన్ఫాల్ కాకుండా నార్మల్ రెయిన్ఫాల్ ఉంటే, సాధారణ వర్షపాతం ఉంటే మీకు ఎస్ఆర్ఎస్పి నుండి కాకతీయ కాలువ ద్వారా ఇంకా కిందికి కడెం నుంచి కిందికి ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి, అక్కడి నుంచి నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. ఒకవేళ ఈ రోజున్న పరిస్థితి ఉండి కరువు వచ్చి, ఎల్నీలో లాంటి పరిస్థితులు వచ్చి, వర్షపాతం లేని పరిస్థితిలో ఉంటే, అప్పుడు కూడా ఎక్కడ నీళ్లుంటాయని దేవులాడి దుర్బిని పట్టుకొని వ్యాప్కోస్ లాంటి సంస్థ కప్పచెప్పి దేవులాడి వెతుకులాడి పట్టుకున్న పాయింట్ కాళేశ్వరం. ఆ కాళేశ్వరం పాయింట్లో కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఎంత వరస్ట్ సిచ్యువేషన్లో కూడా ఇవాళ కూడా 9 టీఎంసీల నీళ్లు కిందికి పోతున్నాయి. 9 టీఎంసీలు అంటే మీ అంచనా కోసం చెప్తున్నా, 9 హుస్సేన్ సాగర్లతో సమానం. గన్ని నీళ్ళు ఉత్తా కిందికి పోతున్నాయి రోజు, ఎవ్రీడే. ఇది అక్టోబర్ దాకా పారుతూనే ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు, దయచేసి మా మీద కక్ష ఉంటే కేసులు పెట్టు, మా మీద కక్ష ఉంటే మమ్మల్ని బూతులు తిట్టు, మా మీద కక్ష ఉంటే ఇంకా రోత మాటలు మాట్లాడు, మాకేం పర్వాలేదు, అలవాటైపోయింది. కానీ రైతుల మీద దయచేసి పగబట్టకు, రైతుల మీద కోపం తీర్చుకోకు. కాళేశ్వరాన్ని బదనాం చేయాలి, కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పి పనికిమాలిన కూతలు కుయ్యాలి అని చెప్పి వాగే పిచ్చివాగుడిలో దయచేసి రైతులు, రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల వారి నోట్లలో మట్టి కొట్టకు. ఇది నా ప్రార్థన. వారికి ఇంకొకటి కూడా తెలుసు, రేవంత్ రెడ్డికి తెలియదని కాదు, భద్రాచలానికి ముప్పు అని మాట్లాడాడు. భద్రాచలానికి ముప్పు ఎక్కడి నుంచి ఉండదు నిజానికి? భద్రాచలానికి ముప్పు అంటే ఏమైనా ఉంది అంటే పోలవరంతో ఉంది. పోలవరం హైట్